మీకు బాగా నేమ్ తెచ్చిన సినిమా అంటే అందరూ రికగ్నైజ్ చేసి మీకు కాల్ చేసిన సినిమా అంటే ఏంటి? అంటే నేను ఒక్క సీన్ చేసినప్పుడు కూడా రికగ్నైజ్ అయ్యాను. నేను 'జాతిరత్నాల్లో' ఒకటే సీన్ చేశా. కానీ చాలా కాల్స్ 'గద్దలకొండ గణేష్‌లో' కూడా అంతే. అప్పటినుంచే పర్లేదు అందరూ గుర్తుపట్టారు. కాకపోతే ఫుల్ లెంగ్త్ రోల్స్ అంటే ఇప్పుడు 'ఇంటింటి రామాయణం', 'అహింస' ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. మొత్తం ఫుల్ లెంగ్త్ రోల్స్. 'జాతిరత్నాలు' అసలు 'అందీప్' గారు ఎట్లా ఉంది అసలుగా డైరెక్షన్‌లో ఒక చిన్న డైలాగ్ అయినా సరే మామూలు అవునవును. కామెడీ ఉండదు. అండ్ మీరు డైరెక్ట్ హీరోతోనే కాబట్టి అవునవును. కాంబినేషన్. యాక్చు సో వాళ్ళిద్దరి గురించి మీరే చెప్పాలి. యాక్చువల్‌గా నన్ను ఇప్పుడు నేను ఏదైతే 'జాతిరత్నాల్లో' చేశానో ఆ సీన్ కోసమే పిలిచారు. హ్మ్. పిలిచిన తర్వాత ఆ సీన్ అవ్వలేదు అప్పుడు. 2 డేస్ షూటింగ్‌కొచ్చాను గానీ టైము సెట్ అవ్వలేదు. ఏదో ఆ సీన్ షూట్ అవ్వలేదు. తర్వాత మన అందులో ఆహ్, కమెడియన్ ఒకాయనున్నారు గదా! ఓకే. ఒక టేక్‌లో అయిపోయిందా 'ప్రియదర్శి' గారు అహా! మీది? ప్రియదర్శి గారిదితో కాదు. నాకు హీరోతోనే నవీన్ ఉంటుంది. నవీన్ గారితోటే పూల్శెట్టి. ఉంటుంది. ఒక 2, 3 టేక్స్ అంటే ముగ్గురం ఉంటాం గదా! సో, అంటే అవును. నేను చూసాను అది హుహు. క్లోజ్డ్ కన్వర్జేషన్. అంటే దూరం అవునవును. కాదు. అవును. ఫేస్ టు ఫేస్ నవీన్ పూల్శెట్టి గారు మీరు అవునవును. అపోజిట్ ఉంటారు హ్మ్. గదా! ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా మాకోసం? గుర్తులేదండి అంత ప్రాపర్‌గా. అయితే నవీన్ గారు గూడా చెప్పారు చేసేటప్పుడు. "పర్లేదు మీరు ఫ్రీగా మూవ్ అవ్వండి. ఫ్రీగా చెప్పేయండి డైలాగు. ఇలా తిడుతున్నట్టే చెప్పేయండి." అట్లా కొంచెం హీరో అని ఉంటది గదా! అసలే మనం కొత్త అప్పుడు. కొంచెం "ఏం గాదు మీరు చెప్పేయండి ఫ్రీగానే" అని జెప్పారు. బాగొచ్చింది గదా! సీన్ బాగా అవును. అందుకే పేలింది గదా! అన్నాను. నీకోసం గాదు యాక్చువల్‌గా మీ అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉంటారు. అవునవునవును. హ్మ్. నవీన్ పూల్శెట్టి గారి పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. తన కోసం మీరు చూస్తుంటారు. మా అవును. అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను హ్మ్. అని చెప్పి కన్వర్జేషన్ జరుగుతా ఉంటే, ఏది నాకు చూపించు. అదే తర్వాత అదేమైందంటే అప్పుడు నార్మల్‌గా వెళ్ళింది. ఆ సీన్ మామూలుగానే పేలింది. అంటే హ్మ్. ఇంట్రడక్షన్. హ్మ్. హీరోని ఎలా చూస్తున్నారు ఊళ్ళో జనాలు? హ్మ్. ఎంత హ్మ్. నీచంగా చూస్తున్నారు. అంటే ఒక అమ్మాయి ఫోటో చూపించడానికి గూడా మదర్ ఇష్టపడట్లేదంటే ఎట్లా చూస్తున్నారు ఈ ఊళ్ళో వాళ్ళని చూపించడానికి ఇంట్రడక్షన్ సీను. అది అప్పుడు వెళ్ళిన దానికంటే తర్వాత తనేమంటారంటే, "నీ కూతురేమన్నా పెద్ద అనుష్కనా?" హ్మ్. అంటాడు. అది తర్వాత నెక్స్ట్ ఆయన 'అనుష్కతో' సినిమా చేశారు గదా! అప్పుడు మీమ్స్‌లో పైన ఇది పెట్టి, సీన్ పెట్టి, కింద 'అనుష్క' గారితో మూవీ. బాగా అది చాలా మంది పంపించారు నాకు. అవును. అది మీమ్ చాలా వైరల్ అయింది. మేము అవునవును. గూడా చూసాము. నైస్. సో, దాని తర్వాత 'తేజ' గారు. యాక్చువల్లీ 'తేజ' గారు దానిలో మంచి అవును. పవర్‌ఫుల్ క్యారెక్టర్. అవును. సో, 'తేజ' గారు డైరెక్షన్ అనంగానే ఆయన చాలా తిడతారు. ఇంకేమన్నా అంటారు అని జెప్పేసి ఎన్ని డేస్ చేశారు 'తేజ' గారి గురించి మీరేమన్నా చెప్పండి? 30 డేస్ పైనే చేశాను నేను. 30 డేస్ 30 డేస్ అది గూడా ఎంపీలో అయింది షూటు. మధ్యప్రదేశ్. ఓకే. మధ్యప్రదేశ్‌లో అయింది. హైదరాబాద్‌లో గూడా చేశాము. ఒక 1 వీక్ ఎంతో చేసినట్టున్నాము. ముందు హైదరాబాద్‌లో చేశాము. తర్వాత ఎంపీలో, మళ్ళీ లాస్ట్‌లో హైదరాబాదు. హ్మ్. మంచి మంచి రోల్ సపోర్టింగ్ రోలు విలేజ్‌లో. 'తేజ' గారంటే నాకు పర్సనల్‌గా ఆయన తెలీదు. అప్పుడేదో గ్రూప్స్‌లో వస్తది గదా! ఏదో ఒక యాప్ ఉండేదప్పుడు. ఆ యాప్‌లో వచ్చింది 'తేజ' గారు సినిమా చేస్తున్నారు. ఇలా కొత్త ఆర్టిస్ట్‌ల కోసం చూస్తున్నారు అంటే, ఆ యాప్‌కి నేను ప్రొఫైల్ పంపించా. హ్మ్. అప్పటికి పెద్ద మన ప్రొఫైల్ పంపడానికి పెద్ద సినిమాలు గూడా ఏం లేవు నాకు. సీరియల్స్ చేస్తున్నా. ఒక ఓకే. 2, 3 ఏవో ఇలాంటి చిన్న సినిమాలు. పెద్ద సినిమాల్లో గూడా చిన్న రోల్ తప్పితే పెద్ద మనం చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు అప్పటికి నాకు. హ్మ్. అప్పుడు పంపించాననమాట. పంపిస్తే ఆయన చూసి ఆయన దగ్గరున్న స్పెషాలిటీ ఏంటంటే, చిన్న క్యారెక్టర్ గూడా ఆయనే చూస్తారు ఆడిషన్స్. ఓహ్! మామూలుగా మన జ కా జనరల్‌గా ఏం జరుగుతుంటది, వీళ్ళు చూసి ఫైనలైజ్ చేసుకొని బెస్ట్ అనిపించింది డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. హ్మ్. కానీ అక్కడ 'తేజ' గారి దగ్గర ఎలా ఉంటదంటే, ప్రతి చిన్న క్యారెక్టర్ గూడా ఆ క్యారెక్టర్ కోసం 10 మందొచ్చి ఆడిషన్ ఇచ్చినా గూడా ఆ 10 మందిది ఆయన చూస్తారు. హ్మ్. దాంట్లో ద బెస్ట్ ఎవరైనా ఆయన కనిపిస్తే వాళ్ళని పిలిపిస్తారు. అలా నా ఆడిషను పంపిస్తే అది చూసి పిలిపించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఎప్పటికో ఒక 6 మంత్స్ పైనే పట్టింది సినిమా స్టార్ట్ అవ్వడానికి. తర్వాత ఎప్పటికో వచ్చింది కాల్ నాకు. ఇలా ఓకే. రండి ఆఫీస్‌కి అని. అప్పుడు ఓకే. వెళ్ళినప్పుడు ఓకే. ఫైనలైజ్ అయింది. చేశాను. సో, 30 డేస్ అసలకి ఆ సీన్స్ గురించి చెప్తారా? ఎన్ని డేస్ ఏమన్నా ముందే ప్రిపరేషన్ ఇచ్చారా? లేదు అంటే ఏమైనా భయపడ్డారా? ఏం జరిగింది అసలకి? భయమేమి అనిపించలేదు నాకు. అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నా గదా! ప్లస్ నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడు గూడా నా ప్రొఫైల్ చూసి, ఆడిషన్ చూసి పిలిపించిన తర్వాత నన్ను డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారాయన మళ్ళీ. హ్మ్. చెయ్యండి. ఇది పలానా సీను చెయ్యండి అని. హ్మ్. అప్పుడే నేను అడిగా. అంటే అయిపోయిన తర్వాత మాట్లాడి ఓకే అండి. మేము ఇన్ఫార్మ్ చేస్తాము స్టార్ట్ అయ్యే ముందు అన్నాక మనకు కొంచెం ఆత్రం ఎక్కువ గదా! సరే ఓకేనా? నేను బా చేశానా? పనికొస్తానా ఇండస్ట్రీకి? ఎవరిని 'తేజ' గారిని అడిగారా మీరు? సూపర్‌గా అసలకి. సరదాగా మాట్లాడతారు. ఆయన బా మాట్లాడతారు. అంటే అదే నేను బా చేశానా సార్ ఓకేనా? అంటే నాకు నేను క్యారెక్టర్స్‌కి సూటబులేనా? ఒక ఆర్టిస్ట్‌గా నేను ఓకేనా అన్నట్టు అడిగా. లేదు లేదు మీరు బా చేశారు.
చాలా మంచి పొజిషన్కి కూడా వెళ్తారు మీరు. లేదు నాకు అనిపిస్తే నేను అప్పుడే చెప్పేవాడిని, వద్దులే అమ్మ నువ్వు ఎందుకు పెళ్ళై పిల్లలు ఉన్నారంటున్నావు, ఎందుకు ఇంటికి వెళ్ళి చూసుకో అని చెప్పేవాడిని. లేదు మీలో అది ఉంది, చేస్తారు మీరు, మంచి పొజిషన్కి వెళ్తారు. సో షూర్లీ ఈరోజు మంచి పొజిషన్ ఇంకా చాలా ఉంది కదమ్మా. ఉంది. బట్ ఒక ట్రాక్ వచ్చాము, అదే ఒక నమ్మకం వచ్చింది. అంటే వచ్చినప్పుడు నాకు అంటే మనం నిలబడగలమా, మనం వచ్చాము, ఓకే ఇక్కడ మనం ఎంతవరకు చేయగలం, ఎంతోమంది మన ముందు వస్తున్నారు వెళ్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడలేరు కూడా కదా అని ఒక అనుమానం, ఒక చిన్న డౌట్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అసలు ఇంకా మనం ఆగే పనే లేదు. కెమెరా పెట్టడమే లేట్ అంటారా? అంటే ఇంకా మనకు ఒక నమ్మకం వచ్చింది కదా, నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఇప్పుడు నేను చేయగలను, చేస్తున్నాను కదా బిజీగానే. సో ఇంక ఇప్పుడు ఆగడం అంటే ఏం లేదు, ఇక ఆగేది లేదు. లేదు. సో ఆగడం అంటే ఎవరి వల్ల ఏం ఆగేది లేదు. బట్ అట్లా మనం అనుకోకూడదు కాబట్టి ఒక 3 శక్తులు ఉన్నాయి నాకైతే. ఒకవేళ నన్ను ఆపాలి అంటే ఆ 3 శక్తుల వల్లే కానీ ఇంకా వేరేగా అయితే ఆగేది లేదు.